హాయ్ అండి. ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్న హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ గురించి ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ ప్రేమ్దీప్, ఊపిరితిత్తులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ని, బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట. సో మనం ఆ పాపులేషన్ లో మెయిన్ గా చూసింది ఏంటంటే హై డోసెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇచ్చారు, హై డోసెస్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఆల్రెడీ తను తీసుకుంది, దేనికి పని చేయకుండా అయిపోయింది అనమాట లాస్ట్ కి. మనం ఇక్కడికి వచ్చిన దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్స్ బట్టి కూడా ఏంటంటే అన్నిటికీ రెసిస్టెన్స్ వచ్చేసింది. ఈ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అన్నది ఊపిరితిత్తులు గట్టిపడే ఒక సమస్య. ఫైబ్రోసిస్ అన్న ప్రాసెస్ ఎక్కువ జరుగుతుంది. వాటికి యాంటీ ఫైబ్రోటిక్స్ పెట్టుకోవడం, ఇమ్యూనో మాడ్యులేటర్స్ పెట్టుకుంటాం, మైకోఫెన్లేట్ మఫ్టిన్ అని, అజాథైప్రన్ అని ఇట్లాంటి డ్రగ్స్ పెట్టుకుంటాం. ఒకవేళ స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చినా తక్కువ మోతాదులో కరెక్ట్ డోసెస్ లో పెట్టుకుంటాం. సో అన్ని సమస్యలకి యాంటీబయాటిక్స్, చిన్న చిన్న ఇంజెక్షన్స్ పరిష్కారం కాదు. ఎర్లీ డయాగ్నోసిస్ చేసుకుంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ తో మంచి రెస్పాన్స్ ఉంటుంది. సో ఈ ఫైనల్ ట్రీట్మెంట్స్ ఏముంటాయంటే ఇలాంటి పూర్తిగా పరిష్కారం లేని సమస్యలకి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. సో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటి, దాని గురించి మనం డీటెయిల్ గా తర్వాత మాట్లాడుతాం.